జైల్లో ఉన్నప్పుడు అధికారులు వాళ్ళ రూల్ ప్రకారం పోతారు, అక్కడ ఫుడ్డే పెడతారు. అది నాకు నచ్చినా నచ్చకపోయినా ఆ ఫుడ్డే తింటాను. కలకాలం తింటాను ఆ ఫుడ్. ఆ పెట్టిన ఫుడ్ నాకు నచ్చలేదు, ఎందుకంటే కొద్దిగా డబ్బులు ఉండవాళ్ళం కదా, మంచి ఫుడ్ తింటాం. జైల్లో మంచి ఫుడ్ కావాలంటే వస్తుందా? కోర్టు వారు నాకు ఆర్డర్ ఇవ్వలేదు. ఓకే, జైలు అధికారులు వారి ప్రవర్తన వాళ్ళది, వాళ్ళు నాకేం స్పెషల్గా ఏం చూడాల్సిన అవసరం కూడా నేను ఎప్పుడు కోరుకోలేదు, కోరుకోను కూడా. సామాన్య ప్రశ్నలుగానే ఉండటానికి నేను ఇష్టపడ్డాను. కోర్టు ఆర్డర్ ఇస్తే బయట భోజనం తిన్నాం అనుకున్నాం, కోర్టు ఆర్డర్ ఇవ్వలేదు, లోపల భోజనమే తిన్నాం. కొద్దిగా చిక్కినట్టున్నా, అయినా ఏం కంగారేం లేదు, ఏం ఇబ్బంది కూడా ఏమీ లేదు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది, ఆరోగ్యం మరింత పట్టుదలగా ముందుకు సాగుతుంది. సరే, ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళని ఉపయోగం ఉంది. చంద్రబాబు మానిటర్ చేశాడు, లోకేష్ మానిటర్ చేశాడు దాడిని. కరెక్ట్గా చెప్తున్నా నేను, చంద్రబాబు లోకేష్ మానిటర్ చేశారు దాడిని. 7 గంటల సేపు నా ఇంటి దగ్గర దాడి జరిగింది. 7 అవర్స్ పోలీసులు ఉన్నారు అక్కడ. ఇంతకన్నా ప్రజాస్వామ్యంలో ఏం కావాలి చెప్పండి, నాకు అర్థం కాల. 5 గంటలకు వచ్చి 12 గంటలకు వెళ్ళారు. తెలుగుదేశం కార్యకర్తలనండి, దుండగులనండి, దుర్మార్గులనండి, గంజాయి బ్యాచ్ అనండి, పోలీసులు అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే దాడి జరిగింది, వాళ్ళ రక్షణలోనే దాడి జరిగింది. మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నేను 11వ తారీఖున రాత్రి 10:20 నేను అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఏం జరిగిందో బయట ప్రపంచంలో నాకు లిటిల్ నాలెడ్జ్ ఉంది. అంటే పేపర్ నాలెడ్జే తప్ప నాకు ఎవరు ఏమీ నాలెడ్జ్ ఇవ్వలేదు. కాబట్టి ఈ నాలెడ్జ్ అంతా తెలుసుకుని రేపు చాలా వివరంగా, చాలా సుదీర్ఘంగా నేను నా ఆవేదననండి, నా కోపం అనండి, నా బాధ అనండి, నా ఆర్గ్యుమెంట్ అనండి ప్రజల ముందు పెడతాను. ఎందుకంటే ప్రజల ముందు ఎందుకు పెట్టాలంటే ప్రజలకు అర్థం కావాలి, నేనేమిటో తెలుసు. అయినా ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలో చాలా పత్రికలు రాసినాయి కదా నా మీద, వాటన్నిటికీ ప్రజలకు చెప్పుకోవలసినటువంటి బాధ్యత నాకు ఉంది. కాబట్టి రేపు చాలా క్షుణ్ణంగా చెప్తాను. చెప్పండి. దార్ ప్లాన్స్. ఇప్పుడు నా జోగి రమేష్, అమ్మటి రాంబాబు అని కదా, వాళ్ళ విధానమే వైలెన్స్లోకి వెళ్ళి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. జైల్లో పెడితే భయపడతాం అనుకుంటున్నారు, ఇళ్ల మీద దాడి జరిగితే భయపడతాం అనుకుంటున్నారు. భయపడ్డారు, నా పిల్లలు భయపడ్డారు, వాస్తవమే కాదని అంటున్నా. ఇంట్లోకి వచ్చి నా పిల్లలు, నా మనవలు ఉన్నప్పుడు ఆయనకి అట్లా కనపడ్డానేమో. నేను నీరసంగా ఎప్పుడూ లేను, లోపల ఏది ఇబ్బంది పడలేదు. కాబట్టి బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను, నా అంతా నేను ఎవరి తప్పు లేదు. ఆ బాత్రూంలు అన్నీ ఉంటాయి కదా, మనం అలా ఉన్నాయంటే జైల్లో ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి. దాని గురించి పెద్ద ఏమైనా షవర్ ఉందా? లేదు కదా. సో ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ఐ డోంట్ నో దట్. ఇప్పుడు నేనైతే ఒకటి, ధైర్యాన్ని వీడలేదు, వీడను, ప్రాణాలకి తెగించే ఉన్నాము. ఎందుకంటే పోలీసులను అడ్డం పెట్టుకుని మనుషులను చంపే అలవాటు చంద్రబాబుకి, లోకేష్కి ఉంది. కాబట్టి వీఆర్ రెడీ ఫర్ దాట్. దాని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. జైల్లో పెడితే భయపడిపోతాం అనుకునే పిచ్చి వాళ్ళు జైల్లో పెడితే మరింత ధైర్యంగా పోరాడతామనే విషయాన్ని తెలుసుకోవాలి అనేది నా భావన. చూశారుగా మీరు, సోషల్ మీడియాలో చూడలేదా? నన్ను తిడతా ఒక ఆమె వీర విహారం చేసింది. వాళ్ళు కళ్ళుండి గుడ్డి, వాళ్ళు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. హోంమంత్రి చేతిలో ఉంది గుడ్డి మైక్ తప్ప. ఆమె మైక్ హోంమంత్రి, అంతా లోకేష్ చంద్రబాబే కదా మానిటర్ చేసేది. ఆమెం చేస్తుంది పాపం, అనిత ఏం చేస్తుంది? ఐ నో దట్. లోపల ఏం జరుగుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు చెప్పరు, నేను చెప్తున్నా. ఆమె చేతులు ఏముంది? ఒక కానిస్టేబుల్ ఆమె చెప్తే వింటాడా? ఇటువరకు మీ పెద్దాపురం ఎమ్మెల్యే కూడా అంతే, కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేయలేకపోయాడు. హోంమంత్రులు అంటే మాకు తెలియదా? వీళ్ళ రాష్ట్రంలో హోంమంత్రులు ఎట్లా ఉంటారు చంద్రబాబు దగ్గర? అంతా లోకేషే కదా మానిటర్ చేసేది. నా దాడిని లోకేష్ చంద్రబాబు మానిటర్ చేశారు 8 గంటలు ఫోనుల్లో. ఈజ్ ఎ ఫ్యాక్ట్. తెలుసుకోండి మీరు కావాలిస్తే.
వాస్తవాలు అనేది ఆ నోట ఈ నోట అందరికీ తెలుస్తాయి, మీకు కూడా తెలుస్తాయి, మీరు చెప్పలేరు అంతే. మేము చెప్తాం, మేము చెబితే ఇది పార్షియల్గా చెప్పాం అనుకుంటారేమో. వాస్తవాలు మాత్రమే చెప్తున్నా, ఇవాళ రేపు కూర్చుకొని మొత్తం. ఎప్పుడు నేను వాస్తవానికి అతి సమీపంలోనే మాట్లాడతా, దూరంగా మాట్లాడను. తప్పు చేస్తే క్షమాపణ కొడతా, అది నా తత్వం. ఓకే, థ్యాంక్ యూ. ఏంది ఇది సెల్ఫ్ జరిగింది. హలో, దాన్ని నేను కొద్ది చేయాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మళ్ళా కేసు పెడితేనే ఉండి అలా నేను నా మీద కేసు ఏం పర్లేదు సార్, తెరిచిన పుస్తకం నా జీవితం. నేను మళ్ళా కేసు పెట్టి లోపల ప్రొడ్యూస్ చేస్తే ఆ రకంగా అన్న తగ్గను అని. ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను, ఎన్ని రోజులు జైల్లో పెట్టుకున్నా తగ్గనంటే తగ్గను. ఇప్పుడన్నా ఇంకో కేసు పెట్టానే ఉండి